goodbye. Good evening, ladies and gentlemen. Andarki namaskaram. Usha Kiran Films మరియు ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా మన ముందుకు తీసుకొస్తున్నారు బీరువా సంజు గాడి ఫ్రెండ్. మరి బీరువా ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి సినీ ప్రముఖులు, పెద్దలు, అతిథులు అందరికీ కూడా పేరు పేరున మా స్వాగతం తెలియచేసుకుంటున్నాము. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈరోజు బీరువా టైటిల్ గురించి. అండ్ అఫ్ కోర్స్ రెండు అద్భుతమైన బ్యానర్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇందాకే చెప్పాను, ఉషా కిరణ్ ఫిల్మ్స్ అండ్ ఆనంది ఆర్ట్స్. ఒక బ్యానర్ నుంచి ఒక ఫిలిం వస్తుంది అంటే ఒక పవర్ఫుల్ బ్యానర్ నుంచి ఒక పవర్ఫుల్ సినిమా వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ రెండు పవర్ఫుల్ బ్యానర్స్ సంయుక్తంగా ఒక మూవీని తీసుకొస్తున్నారు అంటే ఆ మూవీ ఎంత ప్రత్యేకంగా ఉండబోతుందో నేను మీకు వేరే చెప్పనక్కర్లేదు. మరి ఉషా కిరణ్ ఫిలిమ్స్కి మరియు ఆనంది ఆర్ట్స్కి ఇది మరొక సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రామోజీరావు గారు నిర్మాతగా, కనుమణి గారి దర్శకత్వంలో, ఎస్ఎస్ తమన్ గారి సంగీత దర్శకత్వంలో సందీప్ కిషన్ మరియు సురభి జంటగా మన ముందుకు వస్తోంది బీరువా. మనం రోజువారీ లైఫ్లో బీరువా అనేది వాడుతూ ఉంటాము. ఒక క్యూరియాసిటీని రేకెత్తిస్తుందండి ఈ బ్యానర్, ఈ పేరు ఎస్పెషలీ. ఆ బీరువాలో ఏదో ఒకటి మనం పెట్టుకుంటాము, రహస్యంగా ఏదో దాచుకుంటాం అనేది మనందరికీ తెలుసు. కానీ ఈ మూవీకి ఈ బీరువా అనేది ఎంత అద్భుతమైన పాత్ర పోషిస్తుంది అనేది రిలీజ్ అయితే కానీ మనం చెప్పలేము. సో అటువంటి బీరువా అన్న టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. అండ్ సందీప్ కిషన్ గారు ఇదివరకు ఆనంది ఆర్ట్స్ బ్యానర్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాని అందించారు. అప్పటి నుంచి సందీప్ కిషన్ గారు వస్తున్నారు అంటే డెఫినెట్గా 100కి 200% ఎంటర్టైన్మెంట్ అందిస్తారు అని ప్రేక్షకులందరూ నమ్మడం మొదలుపెట్టారు. కాబట్టి సందీప్ కిషన్ గారికి కూడా మా బెస్ట్ విషెస్ తెలియచేసుకుంటున్నాము. మరొకసారి బీరువా ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి మీ అందరికీ మా స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు చాలా షార్ట్ అండ్ స్వీట్గా బీరువా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మేము ప్లాన్ చేశామండి. ముందుగా ఈ సినిమాలో ఎంతోమంది అద్భుతమైన నటీనటులు నటిస్తున్నారు. నటీనటులతో పాటు ముందుగా ఇంకొక విషయం చెప్పుకోవాలండి. ఒక సినిమాకి అద్భుతమైన బ్యానర్ జోడైంది. ఈ రెండు బ్యానర్స్ కూడా చాలా పవర్ఫుల్ అని ఇందాకటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. అంతేకాకుండా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి అంటే అందరూ పెద్ద పెద్ద కమర్షియల్ ఫిల్మ్స్లో వర్క్ చేసే టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సినిమాలో వర్క్ చేస్తూ ఉన్నారు. చోటా కే నాయుడు గారు, ఎడిటర్ గౌతమ్ గారు, లిరిక్స్ అందించారు శ్రీమణి గారు, అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు. సో దిస్ మేక్స్ దిస్ మూవీ స్పెషల్ అండ్ ద సినర్జీ ఆఫ్ టూ బ్యానర్స్ ఐఎమ్ ష్యూర్ విల్ క్రియేట్ ద మ్యాజిక్. సో ముందుగా మనం ఈ బీరువా ఆడియో లాంచ్లో ఈ సినిమాలో మరొక అద్భుతమైన పాత్ర పోషిస్తున్నటువంటి నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. క్యాన్ వీ హ్యావ్ నరేష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్? ఇట్స్ సో నైస్ టు సీ యూ నరేష్ గారు అండ్ వెల్కమ్ బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ ఎడిటర్ గౌతమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గౌతమ్ గారు ఓన్లీ మాట్లాడరు, చేతులతోనే మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. నరేష్ గారు, బీరువా అన్న టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఒక క్యూరియాసిటీని అందరిలో పెంచుతుంది. అండ్ బీరువా అనేది ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కూడా పెట్టాము మేము బీరువా. ఎందుకు పెట్టామనేది కూడా మీకు చెప్తాను. బీరువా సినిమాలో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోండి. బీరువా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే ఒక 30 years ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి ఉషా కిరణ్ మూవీస్తో. నాకు బాగా గుర్తు, ఎయిర్పోర్ట్లో కుర్రాడిని, సందీప్ కంటే ఇంకా చిన్నవాడిని, అప్పుడు కూర్చుని ఉన్నాను. ఓ సినిమా ఓపెనింగ్ పోతున్నాను. ఒక ఆయన వచ్చి పక్కన కూర్చున్నారు. ఎటు వెళ్తున్నావు బాబు అంటే, నేను వైజాగ్ వెళ్తున్నానండి, రామోజీరావు గారు ఫస్ట్ ఫిల్మ్ ఉషా కిరణ్ మూవీస్ ముహూర్తానికి వెళ్తున్నాను అంటే, ఆయన ఎవరు బాబు అన్నారు. రామోజీరావు అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉంటారా అండి, రామోజీరావు ఫిల్మ్కి వెళ్తున్నాను అన్నాను. ఆ తర్వాత ఆయన నేనే బాబు రామోజీరావు అన్నాను కుర్రవాడిని. I remember that. It's still so fresh in my mind. 30 years back, almost, I think. నా పైన ఉషా కిరణ్ మూవీస్తో అక్కడితో స్టార్ట్ అయింది. ఉషా కిరణ్ మూవీస్ ఫస్ట్ హీరో నేను. ఆ తర్వాత అఫ్ కోర్స్ ఐ ట్రావెల్డ్ విత్ ద బ్యానర్ అండ్ విత్ ద టీవీ డివిజన్ ఇన్ ఆల్ మై లైఫ్. ఇది ఆ సంస్థలో నేను ఒక భాగం అనుకుంటాను ఇప్పుడు కూడా. బీరువా టైటిల్ నన్ను డైరెక్టర్ గారు అడిగారు, ఎలా ఉంది మీకు అంటే, అసలు యూనిట్ మెంబర్గా నేను చెప్పలేకపోతున్నాను, కానీ కొత్తగా ఉంది అన్నాను. కానీ తర్వాత ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా దాని మీద క్యూరియాసిటీ, అంటే మన హృదయం కూడా ఒక బీరువానే, ఆ కీ మన దగ్గరే ఉంటుంది. సో దెర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ ద బీరువా అనేది ఒక
క్యూరియాసిటీతో ఈ టైటిల్తో స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ద టైటిల్. ఈ ఫిలింలో మా క్యారెక్టర్స్ త్రూ అవుట్ సందీప్తో పాటు నా క్యారెక్టర్ ట్రావెల్ అవుతుంది త్రూ అవుట్. జమినీ కిరణ్ గారు, ఐ ఆల్వేస్ ఆనంది ఆర్ట్స్లో నేను చేయలేదని ఒక ఫీలింగ్ ఎప్పుడు చాలా రోజులు ఉండేది. అది ఈ ఫిలింతో పోయింది. థ్యాంక్స్ టు కిరణ్ గారు. అండ్ పేరు పేరున ఒక్కొక్కళ్ళకి కూడా ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ ది టెక్నీషియన్స్ అండ్ ది ప్రొడక్షన్ బ్యానర్స్. అండ్ నా థ్రిల్ ఏంటంటే నా సెకండ్ ఇన్నింగ్స్లో నేను ఇందాక కన్మణి గారు చెప్తున్నా, ఇంత బ్యూటిఫుల్ కామెడీ రోల్ నేను చేయలేదు త్రూ అవుట్ రన్ ఏ క్యారెక్టర్. అండ్ ద ఫిలిం ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, జనవరి మన తెలుగు 2 రాష్ట్రాలు కూడా అద్భుతమైనటువంటి నవ్వుల కోలాహలంతో ఈ ఫిలింతో స్టార్ట్ అవుతుంది. దట్స్ మై ఎక్స్పీరియన్స్ ఓవరాల్ ఇఫ్ ఐ టాక్ అండ్ స్పీక్ అండ్ సో లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ రాజు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చోటాకే నాయుడు గారు ఒక పెయింటింగ్ లా ప్రజెంట్ చేశారు అంటున్నారు. మరి మనం తొందరలో ఆ ఏవి కూడా చూడబోతున్నాము. బట్ బిఫోర్ దాట్ ఈ సినిమాలోని పాటలు విందాం. ఈరోజు మీరు వినబోతున్నారు 3 పాటలు అండి, అద్భుతమైన పాటలు. ఈ అద్భుతానికి సంగీతాన్ని సమకూర్చింది ఎవరు? మన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమ్మన్ గారు. ఎస్, ఈ మధ్య మ్యూజిక్ అంటే తమ్మన్ అంటే మ్యూజిక్ అండి, ఇలా చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇండియన్ సినిమాలో నాకు తెలిసి అతి తక్కువ కాలంలో 50 సినిమాలు అతి తక్కువ కాలంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా పూర్తి చేసుకున్నటువంటి ఘనత ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమ్మన్ గారిదే. అందుకే ఆయన అంత సూపర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. లెట్ us వెల్కమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమ్మన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. హాయ్ తమ్మన్ గారు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బీరువా. తమ్మన్ గారు మ్యూజిక్ అంటేనే సూపర్ కిక్ ఉంటుంది. ఆయన మ్యూజిక్ వింటేనే ఆ కిక్కే వేరు. మరి ఇప్పుడు సరదాగా ఫస్ట్ మనం పాట విందాము, ఆ తర్వాత ఆ పాట ఏవి చూద్దాం. సో ఈ రోజు ఫస్ట్ సాంగ్ తమ్మన్ గారు, వాట్ ఇస్ ద ఫస్ట్ సాంగ్? First, I should thank Chota Garu and Kiran Garu for this very cute opportunity of doing this film called Birwa. And they have very, very big hearts. And I should thank Chota Garu for this great support on this film. And Sandeep Kishan has been a good friend for me for a very long time. Been meeting in a lot of parties and stuff. So happy to be working with him. అండ్ చాలా కూల్గా ఒక చక్కగా మెలడీస్ అలా చేసుకుందాం అనుకున్నాను. చూస్తే కన్మణి కేమ్ విత్ సూపర్ డూపర్ కమర్షియల్ హిట్ ఫార్ములా స్టోరీ. అండ్ అగైన్ సో ఐ థాట్ ఓకే కన్మణి వీఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని చెప్పి మళ్ళీ వీ స్టార్టెడ్ కంపోజింగ్ గుడ్ ఎనర్జీ సాంగ్స్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ కన్మణి గారు ఆల్సో for taking fantastic stuff. First song is called Bye Bye Song, the hero introduction song, what we composed for Sandeep. Is a very, very energetic person, and for that I'm calling Nivas on stage. ఇప్పుడే విచ్చేశారు ద లెజెండరీ, ద విజనరీ రామోజీ రావు గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో రామోజీ రావు గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. అ వెరీ వార్మ్ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్. Bye 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 me lecture ke goodbye. Bye 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 me torture ke goodbye. Bye 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 matle nani dalana bye. Bye 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 tirna full life full rangulu cherapado. Mata vinare rutu machare ee pottu maaku kaasu bigudare. అరే గిప్పటికిప్పుడు గుప్పెడు గుండె చెప్పుడు ఆలకించరే. లైఫ్ స్టైల్ మార్చేసే బాయ్ 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 చెప్పే ఫ్రీడమ్ పొందేదే. Bye 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 me lecture ke goodbye. Bye 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 me torture ke goodbye.
స్పీడ్కి బ్రేక్ వేస్తారు, మా జోరుకి జర్కిస్తారు, మా డ్రీమ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే స్కెచ్ చేస్తారు. ఆ పచ్చ పొట్టు మీ కలవాటు, మా ఒంటికి అది చాటు. మీరేది చేస్తే మరి అది రైటు, మేం చేస్తే పొరపాటు. ప్లేటు తిప్పుకో, ఫేటు మార్చుకో, ఆ మంచి పేరు మనకక్కర్లే. కాసైనా చెడ్డ పేరు లేకపోతే ఎవడు నిన్న లెక్క చేయడే. బాయ్ 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 చెప్పే లైఫ్ స్టైల్ మార్చేస్తే, బాయ్ 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 చెప్పే ఫ్రీడమ్ పొందేదే. Bye 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 me lecture ke goodbye. Bye 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 me torture ke goodbye. సో ఇలా మొదటి పాట ఆఫ్ బీరువా సంజుగాడి ఫ్రెండ్, ఈ పాట విన్నామండి. మరి ఈ పాటని ఆడియో విజువలీ ఎంత బాగా చూపించారో చోటాకి నాయుడు గారు చూసే అవకాశం ఇప్పుడు వచ్చింది. మరి ఈ మొదటి పాటని రిలీజ్ చేయవలసిందిగా ఇవాళ మన అతిథిని కోరుతున్నాను. ఆయన గురించి చెప్పాలి అంటే అమ్మోరు నుంచి మొదలు పెట్టాలి. అమ్మోరు నుంచి అరుంధతి వరకు ఆయన ఏ సినిమా చేసినా ఒక బ్లాక్ బస్టర్గా నిలిచింది. మరి ఈనాడు టెలివిజన్కి, రామోజీ ఫిల్మ్ సిటీకి, రామోజీరావు గారితో ఆయనకున్న అనుబంధం అందరికీ తెలిసిందే. అలాగే ఆనంది ఆర్ట్స్ కిరణ్ గారికి కూడా ఆయన ఆత్మీయులే. ఒక సక్సెస్ఫుల్ నిర్మాత ఈరోజు మహావనాన్ని నుంచి ఇక్కడికి విచ్చేశారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మరి ఇక్కడ మీరు బీర్వాని ఇలా తట్టి, చెవిటేశ్వరుడు అన్న దేవుడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఇలా ఇలా తట్టి తర్వాత మాట్లాడాలి. అలా ఒక్కసారి మీరు తట్టి లాంచ్ అని చెప్తే బీరువా ప్లే చేస్తోంది. ఈ రోజు కన్సోల్ మా చేతిలో లేదు. మా నాన్నగారు వయసులో కొంచెం పెద్దనైనా రామోజీరావు గారు వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్. ఇద్దరు మంచి మిత్రులండి. 30 years బ్యాక్ నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు మేక్ ఫిల్మ్స్. అసలు ఏం వ్యాపారం చేద్దామని చాలా రోజులు తర్జన పడుతుంటే నాన్నగారు రామోజీరావు గారు ఉన్నారు కదరా, ఆయన కూడా ఫిల్మ్స్ అవి స్టార్ట్ చేస్తున్నారు, ఒకసారి వీళ్ళు ఆయన కూడా పెద్ద ఆయన అడుగు అని అన్నారు. నేను హైదరాబాద్కి వచ్చి రామోజీరావు గారిని కలిసి, సార్ నాకు ఏదైనా మంచి వ్యాపారం చెప్పండి సార్ అని అన్నాను. ఆయన అప్పుడు అన్నారు, బాబు వై డోంట్ యు గెట్ ఇన్ టు ఫిల్మ్స్ అని ఫస్ట్ ఆయనే ఎంకరేజ్ చేశారు. అండ్ ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. శ్రీవారికి ప్రేమలేఖ, నరేష్ గారిది, జంధ్యాల గారి ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ ఆయనది రిలీజ్ అయింది. చూస్తే చాలా ఎక్సైటింగ్గా, చాలా థ్రిల్లింగ్ ఉండేది. సో ఐ గాట్ ఎక్సైటెడ్, నేను కూడా సినిమాలు తీయాలరా అని హైదరాబాద్కి వచ్చి, సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ అని రామోజీరావు గారిని అడిగాను. హీ సెడ్, జీవితంలో గమ్యం అనేది చాలా ఇంపార్టెంట్ బాబు. అంటే ఆ డెస్టినేషన్, మనం ఇది అచీవ్ చేయాలా అనుకునే గమ్యం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ గమ్యాన్ని చేరుకునే మార్గం, మనం ఎన్నుకునే మార్గం ఉంది చూడండి, ఈవెన్ దాట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అడ్డుదారులు తక్కకూడదు. మీరు తీసే ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీకు తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు, మీ శ్రీమతి గారు, ఫ్యూచర్లో మీ పిల్లలు అందరూ చూడగలిగి ఉండాలి. అశ్లీలత ఇలాంటివన్నీ లేకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి సినిమాలు తీయండి అన్నారు. నిజంగా చెప్తున్నాను సార్, సిన్స్ దెన్ హీ హెస్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ అండ్ ఐ హావ్ ఆల్వేస్ ట్రైవ్ టు డూ దట్ సార్ట్ ఆఫ్ ఫిల్మ్స్. ఇప్పుడే ఒక 5 నిమిషాల ముందు, ద రీజన్ వై ఐఎమ్ స్పీకింగ్ దిస్ ఇస్, ఇప్పుడే 5 నిమిషాల ముందు నేను పెద్ద ఆయన పక్కన కూర్చోనంటే హీ సెడ్ ద సేమ్ థింగ్ ఆల్ ఓవర్ అగైన్ నౌ. సార్ మీరు ఇలా మంచి పిక్చర్స్ చేస్తూ పిక్చర్స్ చేయాలి సార్ అని నేను అన్నాను క్యాజువల్గా. సినిమాలు తీయడం ఇంపార్టెంట్ కాదండి, వీ హ్యావ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మంచి సినిమాలు తీయాలి, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలి అని అన్నారు. ప్రతిఘటన ఇలాంటి ఫిల్మ్స్, ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ తీస్తున్నారు సార్ మీరు. యు హావ్ బీన్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us యంగ్స్టర్స్. అండ్ లైక్వైజ్ ఈవెన్ కిరణ్ హ్యాస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ది లాస్ట్ 25 years. రామోజీరావు గారు, ద పర్సన్ హూ హెస్ బీన్ మై ఇన్స్పిరేషన్, my guiding force, my support, my philosopher. Likewise, నా ఏజ్ గ్రూప్లో ఉండే కిరణ్, ఇద్దరు కలిపి ఒక సినిమా తీశారు. ఇట్స్ లైక్ మై ఓన్ ఫిల్మ్. ఐ ఫీల్ రియలీ గుడ్ టు బి హియర్ టుడే, దిస్ ఈవినింగ్, ఇన్ దిస్ ఫంక్షన్, అండ్ ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్
to launch this first song. Let me, as she requested me, let me go, Sir Tartanu. And I wish the entire unit all the very best. And looking at this combination, this can't go wrong, and 100% definitely this will be a very successful film, and I wish everybody all the very best. థ్యాంక్ యూ సార్. Bye 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 me lecture ke goodbye. Bye 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 me torture ke goodbye. Bye 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 mati yani kalalanu cheduga marchaddoy. Bye 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 chiru navvula life lo rangulu cherapaddoy. మాట వినరే రుటు మార్చరే ఎప్పుడు మాకు క్లాసు పీకుతారే అరే ఇప్పటికిప్పుడు గుప్పెడు గుండె చెప్పుడు ఆలకించరే బాయ్ 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 చెప్పే లైఫ్ స్టైల్ మార్చేసే బాయ్ 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 చెప్పే ఫ్రీడమ్ పొందేసే మరి ఫస్ట్ సాంగ్ విన్నాము. ఈ పాటకి లిరిక్స్ అందించారు శ్రీమణి గారు అండ్ పాట పాడినటువంటి సింగర్ నివాస్ గారు. మరి బీర్వా తాలూకా ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేయడానికి మే ఐ ఇన్వైట్ ఆన్ స్టేజ్ లిరిసిస్ట్ శ్రీమణి గారు ప్లీజ్. హాయ్ శ్రీమణి గారు, అండ్ లెట్స్ వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ బ్యూటిఫుల్ సురభి ఆన్ స్టేజ్. శ్రీమణి గారు, బీరువా అని టైటిల్ చెప్పిన తర్వాత పాటలు రాయడం అంటే ఫస్ట్ మీకు ఏ ఆలోచన వచ్చింది? అక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీరు రాయడం? రచయిత అవ్వకముందు నేను బీరువాలో పెట్టుకున్న పాటలన్నీ తీసిద్దాం అనుకున్నాను. ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, గౌరవనీయులందరికీ నా హృదయపూర్వకమైన నమస్తమాంజలి. ఈ సినిమాలో పాటలు రాయడం నిజంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను, నేను అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే జెమినీ కిరణ్ గారితో నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేశాను ఆ రిలేషన్షిప్, అండ్ చోటా గారితో వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ఫస్ట్ సాంగ్ రాశాను చోటా గారితో కూర్చుని ఆయన డిస్కషన్స్, అండ్ సందీప్ కృష్ణ గారితో ఉన్న ర్యాప్ అంటే మంచి కెమిస్ట్రీ. సో ఇవన్నీ ఈ సినిమాలో పాటలు రాయించడానికి నాకు దోహదపడ్డాయని చెప్పొచ్చు. అండ్ కణ్మణి గారి కాన్సెప్ట్స్, ఈ సినిమాలో అన్ని కొత్త సిచ్యువేషన్స్ అండి. బాయ్ 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 చెప్పే మీ టార్చర్కే గుడ్ బాయ్, మీ లెక్చర్కే గుడ్ బాయ్ అంటే సమ్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ, యూత్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ వీ ట్రైడ్ ఇన్ ఇట్. ఇంకా మంచి విషయాలు ఇంకా చెప్పడానికి ఇంకా మంచి లవ్ సాంగ్ కూడా ఒకటి ఉంది, నాకు బాగా ఇష్టమైన పాట లవ్ సాంగ్. అండ్ ఈ సినిమాలో మొత్తం 3 పాటలు రాయడం జరిగింది. అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్ for giving me the greatest opportunity. Thank you Srimani garu. And now let's talk to a beautiful Surabhi. Hi Surabhi, you're looking beautiful. Thank you so much. You too. Thank you. Surabhi, మీరు తెలుగేనా? తెలియదు. తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. కొంచెం. సో మీకు ఫస్ట్ టైం బీరువా మా సినిమా టైటిల్ అనగానే మీకు అర్థమైందా? Yes. Did you understand? Oh, English లో మాట్లాడతాను. Did you understand the first time they told you that the title is Beerwa? No. What did you think Beerwa would be? Well, I was just thinking, I don't know, I was confused, but it is a lot of surprises inside that cupboard. Really? So I think the audience has to watch the movie. And who explained to you for the first time that Beerwa means an almari? Kanmani sir only told me. Okay, we'll start with Kanmani garu. Director Kanmani garu gurinchi cheppandi maaku. Share your experiences with director Kanmani garu. This is your first film? My first film. First yes, film. yes. So, you know, debut film is always very challenging Yes. as for an actress. And that too with Kanmani garu. How was it working? I think he's one of the most nicest and the most fantastic human beings I've ever met. And he's so talented and so brilliant. And I think he's a source of inspiration for me because I've learned so much from him. And he has enabled me to act so well, and he took the best out of me. So I really thank him for bringing the best out in me and for enabling me to perform and love my work. ఓకే, అంత పాజిటివ్గానే చెప్పారు డైరెక్టర్ గారి గురించి. మరి డైరెక్టర్ గారి గురించి మాకు తెలియని విషయం ఏదైనా చెప్పండి. సంథింగ్ విచ్ వీ డోంట్ నో అబౌట్ డైరెక్టర్ కన్మణి గారు. అది బీర్వాలో దాచేసింది ఆ సీక్రెట్, అది రాదు బయటికి. అలాంటిది ఏమైనా ఉందా? I think we all know he's a superb actor and a great comedian, so he should act in movies. సో వావ్, he should act in movies అన్నారు. ఈ రోజు కొంచెం యాక్ట్ చేసి కొంచెం యాక్టర్ గా మాకు మీ కోణం అది కూడా I love his చూపించాలి. eyes and the way he expresses his eyes when he's acting. It's tremendously inspiring. So I just love the way, you know. సార్ మీ he's గురించి there. మీకే ఇన్ని విషయాలు తెలియదు కదా. ఆల్ రైట్, మూవింగ్ ఆన్. యూ ఆల్సో వర్క్ విత్ నరేష్ గారు, రైట్? Yeah, I worked with Naresh. యా.
something about our evergreen personality. What to say? I mean, yeah, he's one of the most nicest human beings, so down to No, earth. no, dialogue marchali. No, it's not a dialogue dialogue. marchali. No, I'm telling the truth. It's not a dialogue. And he's just always smiling and always encouraging. So I think the whole unit was like a family to me. And coming to music, how Yes. was the music and how did you enjoy the music? I just loved the music and I loved the way I danced on the music. I just loved the beats, the peppy, the catchy tunes. I just enjoyed myself. ఈ బై బై సాంగ్ లో సురభి గారు లేరు అనుకుంటాను. ఇట్స్ అ సోలో హీరో సాంగ్. Solo hero song. ఓకే, టెల్ us something about our hero సందీప్ కిషన్ గారు. Why are you looking down? ఏం చెప్తారో అని టెన్షన్ పడుతున్నారా? First of all, I want to thank Sandeep for bringing me to the limelight and for giving me this opportunity to share the screen space with him. Why are you blushing? And I'm very happy because the way he guided me throughout the entire movie at every step and the way he has encouraged me, I think I wouldn't have been here if he was not there to support me. Wow. Thank you so much, Surabhi. And anything memorable which you would like to share with us in Beerwa making? I think the entire shooting, the process of that filmmaking was like, I didn't realize when the film started and when it ended, it was just so fast. So I think I'm just going to cherish all these memories because this movie is not just a movie for me, but it's a journey of a lifetime which I'll always cherish. And I really enjoyed the making of the songs and dancing. That was something new which I did. So I really enjoyed myself. Well, thank you, Thank you Surabhi, so much. and thank you, Thank you. Srimani Garu, for Thank being you. on stage. Thank Best wishes to you for your Thank you movie. so much. Thank you. వెల్, మరి ఇందాకటి నుంచి అందరూ చెప్తూ ఉన్నారు, నరేష్ గారు చెప్పారు ఫస్ట్ రాగానే దట్ ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ చూస్తూ ఉంటే ఒక పెయింటింగ్ లా ఉంది, ఒక నిజంగా అద్భుతమైన ఒక సన్నివేశాన్ని అలా ఇంకా అద్భుతంగా చూపించారు అని. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, చోటా కే నాయుడు గారు. మరి చోటా కే నాయుడు గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. బీరువాని హీరోయిన్ని అందంగా చూపించడం అనేది మాకు తెలుసు, చోటా కే నాయుడు గారి వర్క్. బీరువాని కూడా అందంగా చూపించారా? అసలు బీరువాతో మీరు ఏం చేశారు? పూజలు రామోజీ గారికి నమస్కారం అండి. సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. కిరణ్ నా ఫ్రెండ్, జమినీ కిరణ్ పిలుస్తాం, ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కిరణ్లు ఉన్నారు ప్రొడ్యూసర్లు. కిరణ్ బీరువా కథ ఒకసారి ఒక కథ ఉంది కన్మణి అంటే కథ విన్నాను. బీరువా వర్కింగ్ టైటిల్ అని చెప్పి కథ చెప్తే కథ నచ్చలా, కానీ బీరువా నచ్చింది. నాకు ఈ కథ నచ్చలేదు కన్మణి, కానీ బీరువా నచ్చింది. సారీ, నువ్వు మిస్ అయిపోతున్నావు ఈ సినిమా అని నేను వెళ్ళిపోతున్నా ఆఫీస్ నుంచి. అతనే వెళ్తున్నాడు. ఎందుకో మనసులో కథ బాగాలేదన్నాను, కన్మణి చూస్తే టాలెంటెడ్గా కనిపిస్తున్నాడు, మిస్ అయిపోతున్నాం అని ఫీల్ అయితే వెళ్ళిపోయాను. కిరణ్కి ఇదే విషయం చెప్పాను. 2 months తర్వాత మళ్ళీ కిరణ్ ఫోన్ చేసి, నువ్వు పూర్తిగా అనలేదు, సగంగానే ఉంది కదా, కథ పూర్తయిన తర్వాత తిను అని మళ్ళీ కన్మణి ఆఫ్టర్ 2 months అద్భుతం. సో నేను పర్సనల్గా బీరువా అని ఫిక్స్ అయిపోయాను. కానీ కన్మణి కానీ కిరణ్ కానీ ఇంకా మా యూనిట్లో కానీ బీరువా అనే టైటిల్ ఎవరికి నచ్చలా. నేను మాత్రం బీరువా మీదే ఉన్నా. వీళ్ళు వద్దు అంటుంటే మా వినయ్కి చెప్పా, వినయ్ మన సినిమా బీరువా అంటే బాగుంటుంది, వీళ్ళంతా వేరే పేరు పెడతానంటున్నారు, నాకు నచ్చట్లేదు. వద్దన్నా, రామోజీరావు ప్రొడ్యూసర్, జమినీ కిరణ్ ప్రొడ్యూసర్, చోటా కే నాయుడు, తమన్, గౌతమ్ రాజు గారు పెద్ద టెక్నీషియన్స్, బీరువానే పెట్టండి. ఏదో ఉంది ఇందులో. ఇవాళ మార్నింగ్ సినిమా చూశాను, ఏదో కాదు చాలా ఉంది. ఒక బీరువాలో ఎంత పెట్టుకోవాలో అంత సరుకు ఈ సినిమాలో ఉంది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా రామోజీరావు గారు ఏం చెప్పారు, ఎలాంటి సినిమాలు కావాలని చెప్పారో 100% ఇది అలాంటి సినిమాయే. ఈ సినిమాలో పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, పెద్దలు, తాతలు అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఒక గొప్ప సినిమా. ఈ సినిమా ఒక సాంగ్ కోసం నేను కాశ్మీర్ వెళ్ళాను. ఒక పెద్ద రెసార్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ రెసార్ట్ ఇన్ ద వరల్డ్. ఆ రెసార్ట్కి వెళ్తే ఆ రెసార్ట్ చైర్మన్, ఆ ఓనర్ ఆఫ్ ద హోటల్ గబగబా కిందకు వచ్చి, సార్ యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, గ్రేట్ హానర్ సార్, ప్లెజర్ సార్, హ్యావ్ ఎ టీ, కాశ్మీరీ టీ, స్పెషల్ టీ ఇచ్చి
మై వైఫ్ మేడ్ ఫర్ యూ సార్, వీ లైక్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఎక్కడ కాశ్మీరు, ఎక్కడ హైదరాబాద్. భారతీయుడిగా పుట్టినందుకు, తెలుగువాడిగా పుట్టినందుకు ఎంత గర్వపడతానో. రామోజీ ఫిల్మ్ సిటీ నా ఊళ్ళో ఉంది. రామోజీరావు గారి సినిమా నేను కెమెరామెన్గా చేస్తున్నాను అనేది అంతకంటే నాకు చాలా ఆనందం. ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు సార్, సందీప్ సురభిని జంటగా చూపించారు బీరువా. సందీప్ సురభి బీరువాలో లోపల ఏంటో కానీ అస్తమాను గిల్లుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు షూటింగ్ అంతాను. అమ్మాయి దాకా చెప్పడానికి భయపడింది. సందీప్ అమ్మాయికి ఇలా వార్నింగ్ ఇస్తున్నా నేను చూసా. సందీప్ గారు మాకు తెలియని విషయం ఈ రోజు బయటపడింది. అయితే చాలా సురభి యు డిడ్ సే దిస్ టు us. అమ్మాయికి ఇంగ్లీష్ లో చెప్తే అర్థం అవుతుంది సార్. సురభి, ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? రైట్? డిడ్ సందీప్ వార్న్ యు షోయింగ్ లైక్ దిస్? ఓకే ఓకే, వాళ్ళిద్దరు హీరోయిన్స్ కదా, ఎప్పుడు అంతే అండర్స్టాండింగ్లో ఉంటారు. తర్వాత ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ సందీప్ ఫాదర్ క్యారెక్టర్కి. నేను ఒక ట్రిప్స్లో ఉన్నా, వేరే పేర్లు ఇప్పుడు చెప్పకూడదు. కిరణ్ మాత్రం నాకు నరేష్ కావాలని అడిగాడు. నరేష్ ఏంటి, సందీప్ ఫాదర్ ఏంటి, షిట్ వద్దు అని నేను గొడవ. లేదు లేదు నరేషే పెర్ఫెక్ట్ అని. సారీ నరేష్. నరేష్ వచ్చి ఫస్ట్ సీన్ ఫస్ట్ డేలకు చెప్పగానే నేను చాలా ఫీల్ అయిపోయాను. అయ్యో ఇలాంటి యాక్టర్నే నేను వదులుకున్నా. అంటే నరేష్ నేను హీరోగా చూసా. అంటే నరేష్ నెగిటివ్ కాదు, ఆయనకి యాక్టింగ్ రాదని చెప్పట్లా. జంజాల్ గారు చాలా అద్భుతమైన శిష్యుడు నరేష్. బట్ ఆయన చేసిన తర్వాత చూసి నేను అనుకున్నాను, నేను ఒక అద్భుతమైన క్యారెక్టర్, ఒక అద్భుతమైన యాక్టర్ మిస్ అయిపోయేవాడిని. సారీ. సో ఇలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఇంక భవిష్యత్తులో, మాట వినాలని. సో అద్భుతం నరేష్. నేను సందీప్ కంటే యు ఆర్ ద బెస్ట్ ఇన్ ద ఫిలిం. దో సందీప్ హీరో అయినా కూడా నరేష్ గారు ఆ క్యారెక్టర్ చేయకపోయి ఉంటే ఇవాళ మార్నింగ్ నేను చూసిన ఇంత ప్రౌడ్గా ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడేవాడిని కాదు. అంత అద్భుతం ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇంకా తమన్ చాలా పెద్ద సినిమాలు, చాలా బిజీగా ఉన్నాడు. బతిమాలి బుజ్జగించి బాబు నాయన అని ఫోన్లు చేసి కింద పెట్టి మీద పెట్టి ఆడియో తీసుకోగలిగాం. ఇప్పటికే ఇంకా రీ రికార్డింగ్ సగంగానే ఉంది, మిక్సింగ్ ఇంకా అరకొరగానే ఉంది. తమన్ ప్లీజ్. సో తమన్, ఈ సినిమా సూపర్ హిట్. తమన్ నీ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవబోతుంది. ప్రెస్టీజియస్ బ్యానర్లో చేస్తున్నాం. 2 లెజెండ్స్, బిగ్ బ్యానర్స్ ఉన్నాయి, చూసుకో. ఈ సినిమా బెస్ట్ హిట్ అవుతుంది ఇది. రైట్? ఇంకా గౌతమ్ రాజు గారు అందరూ ఫైట్ మాస్టర్ని, డాన్స్ మాస్టర్ని, అందరిని కొత్త వాళ్ళని సరదాగా ఇచ్చేసాం. అందరూ చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. రెండవ పాట విందామండి. మరి ఈ రెండవ పాటని ఒరిజినల్గా పాడినటువంటి సింగర్స్ దీపక్ అండ్ మానసి. ఈరోజు దీపక్ అండ్ మేఘ వీళ్ళిద్దరూ రెండవ పాటని వినిపించబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ది సింగర్స్ ఆన్ స్టేజ్. ప్రేమలో పడ్డ గాలిలో తేలా, ప్రేమలో పడ్డ గాలిలో తేలా, గుండెనే పిండినట్టుందే, రెక్కలే వచ్చినట్టుందే, తణివే తీరనట్టుందే, కొత్తగా పుట్టినట్టుందే, శ్వాసలో చల్లగా నీ చిరునవ్వులేను చల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే. చలియా 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 రలియా రలియా రలియా, చలియా 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 రలియా రలియా రలియా, ప్రేమలో పడ్డ గాలిలో తేలా, చిరకాలం ఉండాలనుకోని ఊపిరే ఆడనట్టుందే,
you so much, Deepak, and thank you so much, Megha, for that wonderful song. మరి రెండవ పాటని లాంచ్ చేసి ఏవి చూపించవలసిందిగా మరొక అతిథిని కోరుతున్నాను. 14 రీల్స్ అధినేత ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. బీరువా సంజుగాడి ఫ్రెండ్. ప్రేమలో పడ్డా గాలిలో తేలా, ప్రేమలో పడ్డా గాలిలో తేలా, గుండెనే పిండినట్టుందే, రెక్కలే పచ్చినట్టుందే, దానివే తీరనట్టుందే, కొత్తగా పుట్టినట్టుందే, శ్వాసలో చల్లగా నీ చిరునవ్వులే నువ్వు జల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే. సో ఇలా చెలియా చెలియా పాట విన్నాము, చూసాము. మరి ఇప్పుడు అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సార్, బిజినెస్ చేసుకునేటప్పుడు మూవీ ఫీల్డ్లోకి వస్తానంటే మా మదర్ ఎందుకురా మూవీ ఫీల్డ్, బిజినెస్ బాగుంది కదంటే రామోజీరావు గారు చేస్తారు కదా, బికాస్ హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన చేశారంటే ఎవరు మాట్లాడరు, అంత పెద్ద ఆయన సినిమాలు తీశారు. సో ద వాల్యూ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది, ఒక ఎంటర్టైన్మెంట్ అనే దానికి కూడా ఆయన ఎంత ఎత్తుకు తీసుకెళ్ళొచ్చు. ఇలా ఇవాళ రామోజీ ఫిలిం సిటీ చూసినా ఏం చేసినా ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్. శ్రీవారికి ప్రేమలేఖ అనే మూవీని ఆల్మోస్ట్ ఆల్ అవర్ డైరెక్టర్స్కి ఒక రెఫరెన్స్ కింద చూడమంటాను. ఏ క్యారెక్టర్ని ఎలా వాడుకోవాలి, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్, స్మాల్ ఆర్టిస్ట్ బిగ్ ఆర్టిస్ట్ ఎవరికైనా సరే ప్రతి సీన్లోనూ ఎలా ఎంత కామెడీ పండించవచ్చు, ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు అనేది యాజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ మూవీ ఈజ్. అండ్ అలాంటి బ్యానర్లో కిరణ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ విషర్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏ ఆడియో ఫంక్షన్లో అయినా హీ విల్ బి దేర్, హీ హ్యాస్ టు బ్లెస్ us. ఇలాంటి 2 బ్యానర్ల కలయికతో వస్తున్న ఈ సినిమా డెఫినెట్గా ఇట్ విల్ రీచ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ సందీప్, యాజ్ అ సెంటిమెంట్, దిస్ విల్ బి సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. తమన్ ఒకసారి ఇక్కడికి రాగానే ఇట్స్ జస్ట్ లైక్ ఫ్యామిలీ, బికాస్ సందీప్ అండ్ మా తమన్, ఆల్ అవర్ మ్యూజిక్ ఇస్ డన్ బై హిమ్, అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్ ఆల్బమ్ ఫర్ యూ. మరి 2 పాటలు వినేసాము, ఇంకా ఒక పాట, ఒక థియేట్రికల్ ట్రైలర్ మాత్రమే ఉందండి. మరి అంతకన్నా ముందు చాలాసేపటి నుంచి కమీడియన్ అని, సూపర్ యాక్టర్ అని మాట్లాడుతూ ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కనుమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఐ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ అనితా చౌదరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. ఈ సినిమాలో మరొక అద్భుతమైన పాత్ర పోషించారు. బీరువా సినిమాలో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్. కన్మణి గారు వెరీ 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 పీస్ఫుల్ అండ్ వెరీ సింపుల్ డైరెక్టర్. నేను చేసిన అన్ని మూవీస్లోకెల్లా వెరీ కంఫర్టబుల్, ఎందుకంటే చోటా గారు అంటే అందరికీ భయం ఆన్ సెట్స్. సో ఆయన అరిస్తే ఈయన పక్కకి వెళ్ళిపోయి సార్ ఏం చేయాలి అలాగా. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఐ ఫీల్ ఆనర్డ్ యాక్చువల్లీ. I feel honored, first of all, and very emotional, because ETV gave me a life as an actress and Gemini gave me a life as an anchor. So it's like being with the family. It's like an emotional thing for me. I feel really, really honored. Thank you so much, Ramoji sir and Kiran sir and Chota Garu and ma director Garu and Sandeep and the heroine, beautiful heroine here. Thank you. Okay, thank you so much, Anita Garu, for being on stage. Thank you. Please be on stage. Coming to director Kanmani Garu. Sir, మొదటి మూవీ చాలా ఇంటెన్స్ మూవీ చూసాం. మరి టోటల్గా కామెడీ జానర్కి రావాలని ఎందుకు అనిపించింది మీకు, అండ్ హౌ డిడ్ బీరువా స్టార్ట్ ఆఫ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామోజీరావు గారికి, మిగతా పెద్దవాళ్ళకి నమస్కారం. ఇంత పెద్ద సినిమాని, ఇంత మంచి సినిమాని నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన రామోజీరావు గారికి, కిరణ్ గారికి అండ్ ఆనంది ఆర్ట్స్ కిరణ్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. నేను నా ఊపిరి సినిమా కోసం ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. అందుకుముందు హైదరాబాద్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. అప్పుడు నాకు ఒక వర్డ్ కూడా తెలుగు రాదు. బట్ డిసైడ్ అయిపోయాను, మనం ఇక్కడే ఏదో ఒకటి సాధించాలి, మనకు మంచి వెల్ విషెస్ ఉన్నారు, చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు అని అప్పుడు డిసైడ్ అయ్యాను. నా ఊపిరి తర్వాత ఇప్పుడు వరకు నేను కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఉషా కిరణ్ మూవీస్లో రెగ్యులర్గా ట్రై చేస్తూనే ఉన్నాను, నేను సినిమా చేయాలి అని. అట్ లాస్ట్
ఈ బీరువా వల్ల అది జరిగింది. సో పర్సనల్ నాకేంటంటే ఇప్పుడే ఎంట్రీ ఇచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది. సో నాకు ఇక్కడ టిక్ పడింది అన్నట్టు అనిపించింది. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ సబ్జెక్ట్ వచ్చి నేను మీరు చెప్పినట్టు నా ఒపీనియన్ లాంటి కొన్ని సెంటిమెంట్స్ మీద కొంచెం హెవీ ఎమోషన్స్ మీద ట్రావెల్ చేస్తున్నాను. అప్పుడు నా ఫ్రెండ్స్, నా రైటర్ వెల్లిగొండ శ్రీనివాస్ చాలామంది చెప్తారు, మీకు మంచి హ్యూమర్ సెన్స్ ఉంది, మీరు ఎందుకు ఎప్పుడు చూసినా సెంటిమెంట్ అది అంటున్నారు, మీరు ఏదో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ట్రై చేయండి అంటే నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ అంతా మొత్తం పక్కన పెట్టేసి ఫ్రెష్గా ఏదో ఒకటి చేయాలి. కొత్త కథ చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ ఆల్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ కమ్. సో ఏదో కొత్తతనం చేయాలి అన్నప్పుడు రకరకాలుగా ఆలోచిస్తే స్క్రీన్ ప్లేలో సడన్గా ఎప్పుడో ఒక క్యారెక్టర్ ఎంటర్ అయితే ఒక స్క్రీన్ ప్లే మారిపోతుంది. అది బ్రహ్మానందం గారు కానీ జనరల్గా అలా వాడుతుంటారు. సడన్గా ఒక ట్విస్ట్ కావాలంటే ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అలాంటి క్యారెక్టర్ ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఎలా ఉంటుంది అని ఒక బీరువాని తీసుకువచ్చి స్క్రీన్ ప్లే చేస్తే ఆటోమేటిక్గా అది స్క్రీన్ ప్లే మారిపోయింది టోటల్ స్క్రిప్ట్కి. సో అది ఎందుకు బీరువా, వాట్ ఈస్ ద రీజన్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ విత్ ద సబ్జెక్ట్ అని వస్తే మళ్ళీ బిగినింగ్ నుంచి చేసుకుంటూ వస్తే ఇది ఒక కొత్త స్క్రీన్ ప్లే వచ్చింది. అప్పుడు ఈ నమ్మకంతో చెప్తే అప్పుడు వెల్లిగొండ శ్రీనివాస్ కిరణ్ గారికి చెప్పారు. నేను ఇన్ బిట్వీన్ నేను యాజ్ యూజువల్ ఉషా కిరణ్ ట్రై చేస్తూనే ఉన్నాను. సో మై లక్కీయెస్ట్ డే వన్ డే ఇద్దరు కూర్చొని విన్నారు. మా ఇద్దరికి ఓకే, మా ఇద్దరు కలిసి చేస్తాం అన్నప్పుడు దట్స్ హౌ ఇట్ హెస్ స్టార్టెడ్. సో ఆ తర్వాత హీరో ఎవరు అన్నప్పుడు ఫుల్ ఎనర్జెటిక్ క్యారెక్టర్, ఇది ఫుల్ అల్లరి అంటే అంత అల్లరి. సో ఆటోమేటిక్గా ఆల్రెడీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత సందీప్ ఆనంది ఆర్ట్స్ ఇలా ఉన్నారు కాబట్టి సందీప్ స్క్రిప్ట్ చెప్పాను. సందీప్ ఫెల్ట్ హ్యాపీ. సో సందీప్ అండ్ సురభి అండ్ అదర్ థింగ్స్ జాయిన్ అయింది. అప్పుడు ఓకే, మన ఈ సినిమా ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు నాకు ఒక బాంబు వేశారు, ఈ సినిమా చోటాకి నాయుడు గారు చేస్తున్నారని. నేను ఒక షెడ్యూల్ వేసి ఇచ్చాను, సార్ ఇన్ని డేస్ వస్తుంది సార్ ఈ సినిమాకి అని. చోటా గారు అనగా టకటకని మొత్తం మార్చేసి ఒక 10 days పెంచి సార్ ఇది సార్ షెడ్యూల్ అన్నాను. అదేంటి సడన్గా మారిపోయింది, 10 days పెంచారన్నారు. నేను లేదు సార్, క్వాలిటీ కెమెరామ్యాన్ సార్, అతని రేంజ్కి నేను ఏదో టపల్ చేయలేను సార్, నేను అలా ఆ క్వాలిటీ రావాలంటే ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గుతుంది కదా సార్ అని అనుకున్నాను. బట్ ఐ వాజ్ టోటలీ రాంగ్. ఎంటర్ అవ్వగానే మేము అనుకున్న డేస్ కంటే 5 days ముందే సినిమా ఫినిష్ అయిపోయింది. థ్యాంక్స్ చోటా గారు. అండ్ అబౌట్ అవర్ హీరో సందీప్ ఈస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అనేది అందరికి తెలుసు. ఐస్ ఎనర్జీ, స్పీడ్. నాకు జనరల్గా అతను నచ్చింది ఏంటంటే ఇదంతా కాకుండా అతని దగ్గర ఒక స్పాంటనిటీ ఉంది. నాకు లాంగ్వేజ్లో పెద్ద కమాండ్ లేదు. ఒక సీన్ వేస్తున్నప్పుడు దీంట్లో ఇంకా ఏదో ఒక 2 పంచులు వస్తే బాగుంటుంది అనుకుంటాను. ఆ క్యారెక్టర్ తీసుకుంటే షూటింగ్ వెళ్ళిపోతాను. సందీప్ డైలాగ్ చేసి అలా వెళ్ళి వచ్చేసరికి ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా అని 2 డైలాగ్ ఆటోమేటిక్గా వస్తుంది దాంట్లో. స్పాట్లో కూడా సరే, నేను ఏదో కావాలనుకుంటే సందీప్ని కూడా అడుగుతాను, సందీప్ ఇలా ఉంది కౌంటర్, దీని కౌంటర్ ఏం వస్తుందంటే టక్కున మంచి కౌంటర్ వస్తుంది. సో హీ హ్యాస్ దట్ స్పాంటనిటీ అండ్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్, హీ ఈస్ వెరీ క్లియర్ అండ్ దిస్ థింగ్. అండ్ కమింగ్ టు సురభి, వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్, very punctual, and she is very interested in doing films. So thanks to your dedication, Surabhi. And Naresh garu from the day one, atanto pedda artist, atan cooperation maamuluga cheppalem atanu. Sir okate inko okate no you take your own time ani anta cooperate chesaru. And other artists like Anita Chaudhary garu and Sandhya garu and all the artists cooperated very well. So ఈ సినిమా డెఫినెట్గా ఒక కమర్షియల్లీ మంచి సినిమా అవుతుంది అనుకుంటున్నాను. మరి 3వ పాటని లాంచ్ చేయవలసిందిగా ద హీరో ఆఫ్ దిస్ మూవీ ఆనంది ఆర్ట్స్ బ్యానర్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అన్న మూవీతో ఒక ప్రామిసింగ్ హీరోగా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే వేగంతో ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. ఆయన ఏ సినిమాతో వచ్చినా ఆ సినిమాతో 100% ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నారు. లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్స్ వెల్కమ్ ది హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, సందీప్ కిషన్ గారు ఆన్ స్టేజ్. ఓకే అండి, బీరువాని డిక్కీతో కొడుతున్నాను. బీరువా సంజుగాడు ఫ్రెండ్. చిన్నదనా చిట్టినడం మున్నదనా తుంటరడా తిన్న గుండని తుంటరడా చిన్ని గుండె కొల్లగొట్టి
చిట్టి నడుము మూడు పాటలు కంప్లీట్ చేసుకున్నాము, 3 పాటలు విన్నాము అండ్ వీ ఆల్సో సీన్ ది ఏవీస్. మరి ఈ పాటలకి మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్, లెట్స్ వెల్కమ్ లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్స్ హియర్ ఇట్ ఫర్ ఎస్ఎస్ తమన్. తమన్ గారు, డైరెక్టర్ గారు చెప్పింది మేము విన్నాము, అందరూ సరుకులు కొనడానికి వచ్చినట్టు మీ ఆఫీస్లో మీ పాటలు, మీ ట్యూన్స్ కొనడానికి వస్తున్నారట. అంత మాకు ఒక క్రికెట్ గుంపు ఉంది, అది చాలా అంటే మాకు ట్యూన్ రాపోయినా సరే, టెన్షన్ అయినా సరే, మాకు ఉండే ఒకే హాబీ, ఏదో డిస్కోటెక్ పార్క్లు అలా వెళ్ళాము, మాకు ఉండే ఒకే హాబీ క్రికెట్ ఆడడం అనమాట. సో దానికి ఒక గుంపు ఎప్పుడూ ఉంటారు, మా టీం మెంబర్స్ అందరం బయట ఎప్పుడు స్ట్రీట్స్లో ఆడుతూనే ఉంటాం. సో ఆయన అదే అలా ఫీల్ అయినట్టు ఉన్నాడు. మీరు క్రికెట్ ఆడుతూనే ఉంటారు చాలా విపరీతంగా. కానీ క్రికెట్ ఆడుతుంటే క్యాలరీస్ బాగా బర్న్ అవుతాయి కదా సార్? ఆయన ఒకసారి ఆడమన్నాం, ఆయన పారిపోయాడు. కమింగ్ టు బీర్వా, చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసాం ఈ ఫిలిం బికాస్ చోటా గారు, ద డే ఐ మెట్ హిమ్ ఇన్ బృందావనం సెట్స్లో, ఈ సైడ్ తమన్ ఈ సినిమాకి నీకు వస్తున్న అవార్డు, నాకు వస్తున్న అవార్డు చూద్దాం, వీ హ్యావ్ టు వర్క్ రియలీ రియలీ హార్డ్ అని చెప్పి. సో నా విజువల్స్కి ఆయన, నా మ్యూజిక్కి ఆయన విజువల్స్కి యూస్ టు కాంప్లిమెంట్ మీ లాట్. సో ఒక ఫస్ట్ టైం ఒక కెమెరామ్యాన్ దగ్గర నుంచి నాకు వచ్చిన ఒక ఫస్ట్ కాంప్లిమెంట్ ఇస్ నన్ అదర్ దెన్ చోటా గారు ఫర్ మై మ్యూజిక్ ఫర్ బృందావనం. అండ్ ఐ ఆల్వేస్ ఆ డే ఐ కాన్ డిలీట్ చేయలేను నా బ్రెయిన్లోంచి. సో థ్యాంక్స్ చోటా గారు ఫర్ దాట్. అండ్ జెమినీ కిరణ్ గారు ఇస్ బీన్ సో కైండ్ అండ్ ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ ప్రొడక్షన్ వర్క్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమాకి ఇంతంత ఒక హోప్, ఒక వెరీ వెరీ గుడ్, ఒక స్ట్రాంగ్ ఇది ఇచ్చి ఒక ఫాలో అప్, అండ్ ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ ఫస్ట్ టైం నా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అంతా ఎప్పుడు ఇక్కడే చేశాను. ఆల్మోస్ట్ 50 ఫిల్మ్స్లో ఐ వర్క్ మోర్ దెన్ 30 to 35 ఫిల్మ్స్ ఐ వర్క్డ్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. అండ్ రామోజీ గారికి మై థ్యాంక్స్ అండ్ మై బెస్ట్ విషెస్ బికాస్ ద హోల్ టీమ్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ హ్యావ్ గివెన్ గ్రేటెస్ట్ కోఆపరేషన్ ఫర్ అస్ వెన్ వీఆర్ డూయింగ్ సో మెనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ హియర్. అట్ అ టైమ్ ఒక 3 to 4 బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేసే ఏకైక స్టూడియో ఇండియాలో, ఒకే స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ. ఐ యూస్ టు టాక్ so much, so proud about the studio, including I spoke with Rahman Garu also about the studio, and he also wanted to come and check the studio as early as possible. And so nice, sir. Thanks for the greatest cooperation. You and your team has given us greatest energy, and the whole unit of all people who work in Ramoji. Ante maadi working time is very different anamata. From early morning 7 to early morning 3 o'clock వరకు we used to work. Businessman, Bodyguard, Nayak, చాలా సినిమాలు at a time we used to work for 3-4 films anamata. And I should say, sir, the best studio I have ever worked in my career, and I've told a lot of people, and we are looking forward to work again here. And thank you so much, sir, for the greatest reception your people have given me. And coming to Beerwa, Sandeep has got a very good, superb energy. He's got a super positive energy. అంటే హీ వాంట్స్ ఆల్వేస్ ఎవ్రీథింగ్ ద బెస్ట్ అనే ఒక ఇది. సో ఎప్పుడూ ఒక బెస్ట్ కోరుకునే వాళ్ళు డెఫినెట్గా అందరికీ కావాలి, బట్ అది ఒక ఎనర్జీ ఉంటేనే అది యూ కెన్ బ్రింగ్ ఇట్ అవుట్ ఫ్రమ్ అన్ అదర్ పర్సన్. అండ్ హీ హెస్ గాట్ ఎవ్రీ క్యాపబిలిటీ టు కమ్ టు అ టాప్ లీగ్ హీరోస్. అండ్ ఐ విష్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హార్ట్, బ్రదర్, యూ హ్యావ్ అ లాంగ్ ఫ్యూచర్ and my best wishes. After this super success of Beerwa, everything will change for you very big. Congratulations. And Kanmani, ఆయన చూడ్డానికే బౌన్సర్ లాగా ఉంటాడు, బట్ బౌన్సే అవడు. వెరీ ఒక కామ్, ఒక స్టూడియోలో ఉండేది. ఇది కాంప్లిమెంటా కామెంటా అర్థం అవ్వలేదు. ఎలా తీసుకోవచ్చు, ఆయన ఉండేదే కనబడదు. కరెక్షన్ చెప్పాలన్నా కూడా అదే అంటాడు. చాలా ఒక వెరీ సాఫ్ట్ నేచర్డ్ ఒక పర్సన్. ఆయన పేరులాగే ఆ కన్మణి, ఆ పేరు ఉండే ఆ సౌండే వస్తుంది ఆయన దగ్గర నుంచి. వెరీ నైస్ హ్యూమన్ టు వర్క్. ఎక్కడ ఒక కమర్షియాలిటీ, ఒక ఇది లేదు హార్ట్లో. ఈజ్ వెరీ ప్యూర్ సినిమా లవర్. అండ్ థ్యాంక్స్ కన్మణి ఫర్ గ్రేటెస్ట్ కోఆపరేషన్. అండ్ ఫైనలీ, so happy to be year end low, one of the
ఆడియో లాంచెస్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. జనరలీ వీల్ ఆల్ హ్యావ్ ఏదో ఎక్కడో షో చేసుకుని ఎక్కడో ఉంటాం, బట్ ఒక ఫంక్షన్గా ఓ పండగలాగా వీ ఆల్ మెట్ టుడే అండ్ వీఆర్ సో హ్యాపీ టు బీ హియర్. అండ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ సురభి హీరోయిన్ అండ్ నరేష్ గారు, everybody has performed really really well, and Chota Garu's visual always, it's been in the finest part always. ఆయన ఫ్యామిలీకి చేసినట్టే డెఫినెట్గా ఈస్ డన్ వెరీ వెరీ బిగ్ జాబ్, అండ్ ఐ షుడ్ థ్యాంక్ చోటా గారు వన్స్ అగైన్. అండ్ సో తమన్ గారు మ్యూజిక్ అంటే ఆయన పాడకుండా వెళ్తే ఏం బాగుంటుందండి. ఒక్కసారి గట్టిగా అరిస్తే, నేను చెప్తే వినరు, మీరు చప్పట్లు కొట్టి అరిస్తే గోల చేస్తే ఏదైనా ఒక పాటలోని ఒక్క లైన్ ఏమైనా పాడతారు అంటే లేదు, మీరు ఆయన ఫోన్ మాట్లాడమన్నారు కదా, అదే జవాబే నేను చెప్పాలి. అంటే ఈ సినిమాలో నేను అందుకే, బికాస్ దట్స్ వాట్ ఐ బాట్ దట్ బ్యూటిఫుల్ సింగర్స్. ఐ వన్స్ నాకు తమన్ గారి నుంచి వినాలని ఉంది. చలియా 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 రలియా 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 ప్రేమలో పడ్డా గాలిలో తేలా. థ్యాంక్స్ శ్రీమణి ఫర్ గివింగ్ దిస్ ఫ్యాంటాస్టిక్ లైన్స్. ఎప్పుడు చిత్రగుప్తులాగా రాస్తూనే ఉంటాడు స్టూడియోలో కూర్చుని ఒక సో ఐ థ్యాంక్ శ్రీమణి ఫర్ హిస్ గ్రేటెస్ట్. అంటే ఒక సినిమాకి సింగిల్ కార్డ్ రాయడం ఈ కాలంలో రాయడం చాలా చాలా కష్టం, అండ్ ఈస్ టేకెన్ దట్ థింగ్ అండ్ టు హిస్ చాలా కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి ఈ మేడ్ హిస్ బెస్ట్. అండ్ థ్యాంక్స్ శ్రీమణి ఫర్ గివింగ్ ఫ్యాంటాస్టిక్ లిరిక్స్ ఫర్ ఆల్ మై ఫిల్మ్స్ అండ్ స్పెషలీ ఫర్ బీర్వా. And I wish once again for Anandi Arts and Usha Kiran Movies, మీ ఆఫీస్లో ఎన్నో బీరువాలు చేరాలి ఈ సినిమాతో పాటు. ఆ బీరువాలో చాలా డబ్బులు నిండాలని ఎంతో ఆశతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమలో పడ్డా గాలిలో తేలా, ప్రేమలో పడ్డా గాలిలో తేలా, గుండెనే పిండినట్టుందే, రెక్కలే పట్టినట్టుందే, కానివే తీరనట్టుందే, కొత్తగా పుట్టినట్టుందే, అసలు చల్లగా నీ చిరునవ్వులే నువ్వు చల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే. మరి ఈరోజు ఈ ఆడియో మార్కెట్లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతోందండి. మంచి మ్యూజిక్ని ఎప్పుడూ ప్రోత్సహించే ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది అంటే అదే కరెక్ట్ ఏమో, ఎందుకంటే కిరణ్ గారు, ఆనంది ఆర్ట్స్ అధినేత కిరణ్ గారు ఇక్కడ ఉన్నారు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ హీరో సందీప్ కిషన్ గారు ఉన్నారు, అండ్ వారందరినీ కంగ్రాచులేట్ చేస్తూ బెస్ట్ విషెస్ అందజేయడానికి బ్యూటిఫుల్ హీరోయిన్ ఆఫ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. ఈ సినిమాతో హీరోయిన్గా మన ముందుకు వచ్చారు. ఆ తర్వాత హీరోయిన్గా తన రేంజే మారిపోయింది. ప్రతి ఒక్క సినిమాకి తన లక్కీ మ్యాస్కాట్ అయిపోయింది. ఐ రైట్? ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ది వెరీ బ్యూటిఫుల్ గార్జియస్ రకుల్ ప్రీత్ సింగ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మరి ముందుగా థియేట్రికల్ ట్రైలర్ చూశాక మాట్లాడదామా? ముందు చూద్దాం. ఓకే, సో థియేట్రికల్ ట్రైలర్ అండి, ఆ తర్వాత ఆడియో లాంచ్ని ప్రారంభించబోతున్నాం. మరి థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా రకుల్ గారిని కోరుతున్నాము. ఐ థింక్ లాంచ్ అలా చెప్పే కన్నా మీరు కూడా ఒకసారి అలా తట్టితే బాగుంటుంది. నాక్ 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 నో. బీర్వా సంజు గారు ఫ్రెండ్. నాకు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, రాఘవ, కేశవ, బీర్వా. నాలాంటి అబ్బాయి చూడగానే నచ్చరు బంగారం, చూడగా నచ్చుతారు. ఈ సోతి నీది కాదు నాది, కావాలంటే నువ్వు కలర్ సోతిని చూసుకో, కాలుగుందేం కనుక్కో. మీ నాన్న ఎన్ని బీపీ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదంటే ఎందుకో అనుకున్నా. హలో, ఓలు మాట్లాడుతున్నారు. తలకాయ మాంసం, లివర్ వేపుడు, 4 ఆమ్లెట్లు. కొడుకుని కన్నారా కొనసీలను కన్నారంటే? చదువు అంటారు, కెరియర్ అంటారు, నాన్న బాధపడతాడు, అమ్మ బాధపడుతుంది. ఒక్కసారి ప్రేమించిన అబ్బాయి బాధపడతాడేమో ఆలోచించవచ్చు. సాయం చేస్తే ఎలా ఉంటుందో చూసాం, ప్రాణం తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తా.
ఏయ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇడు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేసినందుకు రకుల్. కొంచెం తెలుగు నేర్చుకున్నారు కదా, బాగానే మాట్లాడుతున్నారు. నేను చాలా తెలుగులో మాట్లాడుతున్నాను, మీరు తెలుగులో చెప్పండి, నేను తెలుగులో మాట్లాడుతున్నాను. సో తెలుగులో మాట్లాడదాం అయితే. సరే, నేను ట్రై చేస్తున్నా. ఏదో టెన్స్ ఎర్రర్ అయితే నాకు క్షమించండి. అయ్యో, ఓకే. సో స్వీట్. అలా చెప్పాక ఇంకా క్షమించకుండా ఉంటామండి. ఓకే ఓకే రకుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ స్పెషల్ డే బికాజ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో మీరు సందీప్ కలిసి వర్క్ చేశారు అండ్ ప్రొడ్యూసర్ కిరణ్ గారు. మరి సందీప్ గారి గురించి ఫస్ట్ సందీప్ గారితో మొదలు పెడదామా? షుడ్ వి స్టార్ట్ విత్ సందీప్ గారు? యా, సందీప్ గారి గురించి అందరూ అన్నీ చెప్పారు, కాకపోతే ఆయన గురించి తెలియని విషయం చెప్పండి. హీరోయిన్స్కి ఇలా ఇలా అంటారంట, ఆయన ఇలా ఇలా బెదిరిస్తారంట. ఫస్ట్లీ అందరికీ నమస్కారం. రామోజీరావు సార్, ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్. అబౌట్ సందీప్, గుడ్ థింగ్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్? కెన్ ఐ సే బ్యాడ్ థింగ్స్ అబౌట్ యూ? యూ వోంట్ డూ దిస్ టు మీ నో లేటర్? బ్యాడ్ థింగ్స్ కూడా ఉన్నాయా సందీప్? ఏమో. No, well, everyone knows he's a very hardworking guy, but if you want to... About Sandeep, there is one thing, he exaggerates everything and says. So... Dialogue. Dialogue kaadu, maamulga normal life lo. For example? For example, if somebody is 5 minutes late, he'll say, he was 1 hour late, you know. So, he exaggerates everything to another level, like... suppose, you know, he keeps pulling my leg that I work out a lot. So suppose I work out once a day. Everybody means she works out 3 times a day. She works out 4 times a day. So he just exaggerates everything. So you can imagine through the day how much exaggeration he does. So did he exaggerate you about your beauty, that you're looking beautiful? That you never did. No, I don't think that he does to his co-stars. I don't think. Surbhi, did he ever say that to you? No. Chudandi. Oh, Surbhini koncham warnings ichcharata. Antavaraకే తెలిసింది. No, but on a more serious note, I think he's very hardworking and he's one of the most passionate people I have ever met. He's a very good friend, one of my best friends in the industry, and his passion for films, he dreams, breathes, lives cinema. He can just talk about films all day. He can Telugu మనం తెలుగు మర్చిపోయాం, తెలుగులో మాట్లాడాలి. Full okay, so అదే అయిపోయింది. నెక్స్ట్ లేదు, ఇప్పటివరకు మీరు చెప్పిందంతా తెలుగులో చెప్పాలి. ఇది నా టెస్ట్. Okay, so basically chala hardworking and he chala kashtajeevi. Okay. And chala dedicated ga unna. Chala dedicated. Dedicated ni telugulo cheppali ante ippudu cheppandi. Dedicated emundi telugulo? Dedication ఒక్క నిమిషం అడిగేసి వస్తాను మా స్క్రిప్ట్ రైటర్ని. బా, తెలుగు రాని అమ్మాయి ఇంకో తెలుగు రాని అమ్మాయి తెలుగు నేర్పిస్తోంది. ఓకే, సో పట్టుదల, వీ కెన్ ఆల్సో సే పట్టుదల. Means kasi, means English mein nahi aa raha abhi. Okay, go ahead. So yeah, so he's very hardworking and I wish him all the very best. And like you said, from the makers of Venkatadri Express, I am nostalgic about the days. You know, I'm getting reminded of Venkatadri Express days. And can't thank Kiran sir and Chota sir enough for having me a part of that project at that time. And whatever I'm doing today, every film that I'm doing today, I think the entire credit goes to the team of Venkatadri Express for presenting me in a very, presenting me as Prarthana. Ippudu kuda, you know, when I go out, people remember Prarthana, and thank you so much. And I wish the entire team of Beerwa a very, 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 like a very big congratulations. Kanmani sir, Taman, your music is brilliant as usual. And I hope this also recreates the magic. Or does even better than Venkatadri Express. సందీప్ గారి గురించి ఇన్ని విషయాలు చెప్పారు కాబట్టి ఆయన కోపంగా ఉంది, ఆయన్ని కొంచెం కామ్ డౌన్ చేయడానికి మీరు ఒక పాట కూడా పాడాలి. నేను ఎందుకు పాట పాడాలి? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి. నాకు because you have already offended him, so you know. కాదు, నేను తర్వాత చూసుకుంటా. తర్వాత సీక్రెట్ గా పాడతారు అక్కడ. తర్వాత నేను డీల్ చేస్తా. మెల్లమెల్లగా ఎప్పుడు హమ్ చేస్తుంటుంది, అది తెలుసు కాబట్టి అలా చెప్పాను. నేను చెప్పాను కదా, ఎగ్జాజరేట్ చేస్తాను. ఎగ్జాజరేషన్ ఇది. మంచి విషయాలు చెప్పినా అలా తీసుకునే వాళ్ళు ఉన్నారండి, ఏం చేయలేము. Anyway, thank you so much, Rakul, for being on stage and sharing your experiences with us. Thank you. It's a pleasure having you here. Please be seated. Thank you. Bye, 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 bye. Me lecture ke goodbye. Bye, 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 bye. Me torture ke goodbye. Bye, 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 bye. Bye, 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 bye. Ma tiyani kalalanu cheduga marchaddoy. Bye, 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 bye. Chiru navvula life lo rangulu
మన ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. మరి ముందుగా ఆయన్ని ఇన్వైట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నానండి. బికాజ్ హీఈస్ అ లెజెండ్, హీఈస్ అ విజనరీ. కలం బలంతో భవిష్యత్తుని నిర్ణయించే ఒక వ్యక్తి, ఒక శక్తి ఆయన. సినిమా రంగంలో స్థాపించని శాఖ లేదు, అసలు ఆయనకి అనుభవం లేని రంగం లేదండి. యావత్ తెలుగు వాళ్ళందరికీ గర్వకారణమైనటువంటి రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. మరి ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను రామోజీరావు గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈరోజు ఉషా కిరణ్ ఫిల్మ్స్ ప్రెజెన్స్ అన్నాము, అలాగే మరొక పవర్ఫుల్ బ్యానర్ కూడా తోడైందండి, ఆనంది ఆర్ట్స్ బ్యానర్. మరి ఆనంది ఆర్ట్స్ బ్యానర్ అధినేత కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ కిరణ్ గారు, అలాగే రామోజీరావు గారి అబ్బాయి కిరణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఇందాకే మనం రకుల్ గారి గురించి అనుకున్నాము, షీస్ బీన్ ద లక్కీ మ్యాస్కాట్ అని, అందుకనే రకుల్ గారిని ఈరోజు ఇక్కడ రప్పించాము. మరి ఇంకొక లక్కీ మ్యాస్కాట్ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేశారండి. ఆయన ఒక డైరెక్టర్గా మనకు తెలుసు, చాలా భారీ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. విక్టరీ ఆయన పేరులోనే ఉందండి, విక్టోరియస్ వినాయక్ గారు. విక్టరీ ఆయనకు అలవాటైపోయింది. మరి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆడియోని కూడా ఆయనే లాంచ్ చేశారు, అది అంత పెద్ద హిట్ అయిపోయింది. వివి వినాయక్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ ఆడియో లాంచ్ జరుగుతుంది. లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ వివి వినాయక్ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా నిరంజన్ గారు వచ్చేసారు, కానీ మాకు ఆడియోది CD బాక్స్ కావాలి. ఎక్కడుందండి తెలీదా? ఆర్గనైజర్స్ ఎవరైనా ప్లీజ్ కొంచెం ఆ బాక్స్ తీసుకొస్తారా? ఆదిత్య మ్యూజిక్ అన్నాము, మీరే తీసుకొస్తారు కదా ఎప్పుడు ఆ బాక్స్ని, అందుకని మీరే తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు ఆ బాక్స్ దొరకట్లేదు. చోటా గారు, డైరెక్టర్ గారు, నరేష్ గారు, ఏంటండి అసలు ఆడియో బాక్సే దొరకట్లేదు. అంటే సీడీలో ఆవిష్కరించాలి కదా. వివి వినాయక్ గారు వచ్చారు, రామోజీరావు గారు వచ్చారు. దాంట్లో డైలాగ్ ఉంది సినిమాలో, కొడుకుని కన్నారా కొండ సిలువను కన్నారా అని. అది క్యాచ్ వాడు కాబట్టి కొండ సిలువ గారు ఎక్కడ? కెన్ వీ హ్యావ్ సందీప్ ఆన్ స్టేజ్ అండ్ సురభి ఆల్సో? దే ఆర్ మిస్సింగ్. ఎక్కడున్నారు? ఏమండి, 2 వీరో ఇక్కడ ఉన్నట్టున్నాయి, డెఫినెట్గా దాంట్లోనే ఉంటారండి. నేను చెప్తే ఎవరు వినరు, సినిమా మొత్తం చెప్తూనే ఉన్నాను, ఈ బీరోలు ఎవరో ఉన్నారంటే ఎవరు నమ్మట్లేదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేద్దామా? ట్రై చేయండి. సో మరి రామోజీరావు గారిని బీరువా ఆడియో సీడీని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. మొదటి కాపీని వివి వినాయక్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము. కలలను చేదుగా మార్చద్దోయ్. బాయ్ 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 చిరునవ్వుల లైఫ్లో రంగులు చెరపద్దోయ్. చిన్నదనా చిట్టినడం ఉన్నదనా, తుంటరడా తిన్నగుండని తుంటరడా, చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా, ఉంగరంలా వెంటబడి తిరగమకు తింగరడా, కత్తిలాంటి నడుము ఉంది చెయ్యి వేస్తే చెంపదెబ్బా, చూస్తే మస్తుగుంది చాలిరబా, గుండె నిండా ప్రేమ గుందే, డస్ట్బిన్ ఖాళీగుందే, అరే నువ్వు అరిగిపోయిన సీడి, నీ లవ్ ప్లేయర్ మోగతింకా తెలుసుకోరా తుంటరుడా, చిన్నదనా చిట్టి నడుము. నమస్కారం. ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. నేను ఎంతో అభిమానించే రామోజీరావు గారు ఉన్న డయాస్ మీద నేను గెస్ట్గా ఉండటం నా లైఫ్లో అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా వైఫ్తో ఒక విషయం చెప్పాలనుకున్నా. నేను ఇందాక ఇక్కడికి ముందు వచ్చాను. నేను వచ్చినప్పుడు రామోజీరావు గారు అబ్బాయి కిరణ్ గారు నన్ను రిసీవ్ చేసుకున్న విధానం కానీ, ఆయన నాకు స్నాక్స్ కావాలని ఆయన వడ్డించిన ఇది, తండ్రి మీద ఆయనకున్న అపారమైన గౌరవం నిజంగా చాలా నాకు ఒకలాగా అనిపించింది సార్. నేను ఇంటికి వెళ్ళి నా వైఫ్తో ఎప్పుడెప్పుడు చెప్దాం ఈ విషయం అని ఫీల్ అవుతున్నానంటే, రామోజీరావు గారి దంపతులు పిల్లల్ని ఎంత బాగా వాళ్ళు
పెంచారనేది నాకు ఒక సెకండ్లో అర్థమే. నేను చోటకి అడిగారు, ఇద్దరం కూడా చాలా ఆశ్చర్యంగా మాట్లాడుకున్నాం 10 నిమిషాలు దాని గురించే. చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే మా చోటన్న నాతో షేర్ చేసాడు, ఇలా కథ విన్నాను, చాలా విన్నంతసేపు నవ్వాను వినయ్ అని చెప్పాడు నాతో. తను ఈరోజు సినిమా చూసి సంజు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. ఇక సంజు చాలా పెద్ద హీరో అవుతాడు. ఎందుకంటే ఒక కేవలం టాలెంట్ ఉంటేనే సరిపోదు, మన బిహేవియర్ కూడా బాగుండాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో. సంజు చాలా మంచి వెల్ బిహేవియర్డ్, తన బిహేవియర్ చాలా బాగుంటుంది. ప్రొడ్యూసర్స్ దగ్గర కానీ డైరెక్టర్స్ దగ్గర కానీ తను ఇంకా పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అవుతాడని కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ డ్రీమ్. అలాగే తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా తమన్కు కూడా పెద్ద హిట్ మ్యూజికల్గా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు 3 బెస్ట్ ఫ్రెండ్స్, రాఘవ, కేశవ, బీరు. నాలాంటి అబ్బాయి చూడగానే నచ్చరు బంగారం, చూడగా నచ్చుతారు. ఈ స్వాతి నీది కాదు నాది, కావాలంటే నువ్వు కలర్ సాతిని చూసుకో, కాలుగుందేం కనుక్కో. మీ నాన్న ఎన్ని బీపీ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదంటే ఎందుకో అనుకున్నా. హలో, ఓలు మాట్లాడుతున్నారు. తలకాయ మాంసం, లివర్ వేపుడు, 4 ఆమ్లెట్లు. కొడుకుని కన్నారా కొనసిలను కన్నారండి? చదువు అంటారు, కెరియర్ అంటారు, నాన్న బాధపడతాడు, అమ్మ బాధపడుతుంది. ఒక్కసారి ప్రేమించిన అబ్బాయి బాధపడతాడేమో ఆలోచించవచ్చు. నేను సాయం చేస్తే ఎలా ఉంటుందో చూసాం, ప్రాణం తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. ఏయ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఇడు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ద హీరో ఆఫ్ దిస్ మూవీ, మరి అందరూ చెప్పినట్టు చాలా ఎనర్జెటిక్గా మంచి స్పీడ్తో ముందుకు దూసుకెళ్ళిపోతున్నటువంటి మన తెలుగు అబ్బాయి, మన కథానాయకుడు. అఫ్ కోర్స్ ఏ సినిమా వచ్చినా ఆ సినిమా సూపర్ హిట్ అనేది అందరూ డిసైడ్ అయిపోయారు. ఎస్పెషలీ ఆడియన్స్ నుంచి ఆయన గురించి ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరిగిపోయాయి. సో ఈ సినిమా కూడా సందీప్ కిషన్ గారికి మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా సందీప్ కిషన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. బీర్వా, ఉషా కిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్. ఈ సినిమాలో నేను నటించడంలో నాకు కుదిరిన అతిపెద్ద అదృష్టం. ఇవాళ రామోజీరావు గారిని కలిసి ఆయన కాళ్ళ మీద పడి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోగలిగిన ఒక అవకాశం అన్నిటికన్నా పెద్ద అదృష్టం నాకు. అంటే ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు కూడా ఫైనల్గా కలడానికి కుదురుతుంది రామోజీరావు గారిని ఒక పెద్ద ఎక్సైట్మెంట్ నాలో. ఇట్స్ అ కంప్లీట్ ఆనర్ మీటింగ్ యూ సార్. మా ఫాదర్ తర్వాత నేను బాగా భయపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా కిరణ్ గారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ప్రస్థానం నాకు మొదలు పెట్టినా కూడా నా లైఫ్కి, నా కెరియర్కి అతిపెద్ద ఎత్తు వెంకటాద్రి ఎక్స్ప్రెస్. దానికి బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ బిలీఫ్ కిరణ్ గారు. భయం అంటే ఏదో ఇది భయం కదా, మనకు మన నాన్నగారి దగ్గర భయం ఉంటుంది కదా, అడగాలని ఉంటుంది కానీ ఇస్తారని తెలుసు, కానీ అడగడంలో మొహమాటం టెన్షన్ ఉంటుంది. ఆయన దగ్గర నాకున్న చనువు కూడా అదే. సో ఈ ఫిల్మ్ ఆయనతో నేను చేసి 2వ సినిమా. ఇంకా ఎన్నో సినిమాలు ఆయనతో చేయాలి, చాలా తిట్లు తినాలి, ఆ తిట్లతోటే నేను పైకి రావాలి. ఆ తిట్లే నాకు బ్లెస్సింగ్స్. అండ్ మ్యూజిక్ తమన్, మై బిగ్ బ్రో. తమన్కి యాక్చువల్లీ నేను చాలా పెద్ద ఫ్యాన్ని. చాలా సాంగ్స్కి ఇన్ఫ్యాక్ట్ ఏ సినిమాకి వచ్చినా కూడా డైరెక్టర్ నేను మాడుకున్నప్పుడు రెఫరెన్స్ కింద ఏం మాడుకున్నా తమన్ పాటలే ఆలోచించేవాళ్ళన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాకి తమన్కే డైరెక్టర్ గారు ఇచ్చిన రెఫరెన్స్ కూడా తన సాంగ్స్నే తనకి ఇచ్చారు. హీస్ బీన్ వెరీ సపోర్టివ్ అండ్ విత్ లాడ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ నాకు సాంగ్స్ ఇచ్చారు. ఎప్పుడు
పంపే ముందు కూడా నాకు ఒకసారి వినిపించి నీకు నచ్చిందా ఇంకేమైనా ఉందని చెప్పి ఆలోచించి మళ్ళీ పంపేవారు. సో వీ బిల్ట్ అ గ్రేట్ ర్యాపో టు గెటర్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ వీఆర్ డూయింగ్ మై నెక్స్ట్ ఫిల్మ్ మా నెక్స్ట్ సినిమా కూడా మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఇంకెన్నో సినిమా కలిసి చేయాలని కోరుకుంటున్నాం. మా డైరెక్టర్ కన్మణి గారు లుక్స్ ఆర్ డిసెప్టివ్ అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆయనేనండి. చాలా క్లారిటీతో చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. చాలా రోజుల తర్వాత నా యాక్టింగ్ని ఎన్హాన్స్ చేసి ఒక డైరెక్టర్ అండి. అంటే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకోగలిగింది ఏంటంటే నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో నా పర్ఫార్మెన్స్కి కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ కాంట్రాస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి డైరెక్టర్ నాకు కుదిరారు, నన్ను చాలా కొత్తగా ప్రొజెక్ట్ చేశారు, నా చేత కొత్తగా యాక్టింగ్ చేయించారు. కంప్లీట్గా ఆయన సరెండర్ అయ్యి చేశాను. మై కోస్టార్ సురభి ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అండ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. అంటే చోటమామతో షూట్ చేయడం అంటే అంత ఈజీ కాదు, ఆయన పేస్కి అడాప్ట్ అవ్వడం. షీ ఆల్వేస్ అడాప్టెడ్. ఐ మెట్ హర్. ఒక తమిళ సినిమా చేయాల్సినప్పుడు కలిసాను, ఆ సినిమా కుదరలేదు అండ్ షీ కేమ్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు, ఆయన మాట నేను బాగా స్ట్రాంగ్గా నమ్ముతాను. ఎందుకంటే వెంకటాద్రి సినిమా ఎడిటింగ్ అయిపోగానే ఫస్ట్ ఆయన నాకు ఫోన్ చేసి ఈ సినిమా పెద్ద హిట్ నాన్న రాసుకో అన్నారు. మళ్ళీ ఈ సినిమా ఎడిటింగ్ అవగానే సినిమా చూసి నాకు ఫోన్ చేసి గౌతమ్ రాజ్ గారు చెప్పారు ఈ సినిమా పెద్ద హిట్ అని. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సినిమా ఇవాళ చూసాం, మై ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మా మామయ్య చోటకే నాయుడు గారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆడియో లాంచ్ అప్పుడు నేను లేట్గా రియలైజ్ అయ్యంటే అందరి గురించి మాట్లాడాను కాబట్టి చోటమామ గురించి నేను మాట్లాడలేదు. రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే మన వాళ్ళని సరికి మనం అక్కడ పాయింట్లో కాన్సన్ట్రేషన్ ఉండదు. మా డాడీ తర్వాత నాకు అంత క్లోజ్ అయింది చోటమామ. నా బలం, నా ధైర్యం, నా కాన్ఫిడెన్సు ప్రతిదీ చోటమామే. నా కెరియర్ అంటే ఎన్నోసార్లు నాకు చిన్న ధీమా ఉండేది, సొంతంగా కష్టపడి వచ్చాను, నేనే ఆడిషన్లు చేసి కష్టపడ్డాను అని. బట్ ఇవాళ ఆ వెంకటాద్రి నుంచి ఇవాళ నుంచి ఇంకా నా కెరీర్ ఏమున్నా కూడా దానికి కంప్లీట్ కారణం మా చోటమామ. ఆయన నా మీద పెట్టిన ఇన్వెస్ట్ చేసిన ఆయన ఎఫర్ట్, ఆయన హార్డ్ వర్క్, ఆయన టాలెంట్, ఆయన నా కోసం పడిన కష్టం ఇంకెవరు బహుశా పడరేమో. సో ఎప్పటికీ సరే నాకు సందీప్ కిషన్గా కన్నా కూడా చోటకే నాయుడు గారు మేనల్డ్ సందీప్ కిషన్గానే ఉండాలి నా కోరిక. అండ్ ఐ హోప్ టు స్టే దట్ వే. అండ్ ఇవాళ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది వినాయక్ గారు. నాకు ఆయనతో బాగా సెంటిమెంటు. నాకు వెంకటాద్రి ఆయన ఆడియో లాంచ్ చేసి పెట్టారు, నాకు చాలా మంచి వెల్ విషర్, నా చిన్నప్పటి నుంచి ఆయనకు తెలుసు. సో ఇవాళ ఆడియో లాంచ్ కానీ నాకు ఫస్ట్ ఎలాగే వినాయక్ గారు ఉండాలి. దాని తర్వాత అనిల్ సుంకర్ గారు, హీస్ లైక్ అ బ్రదర్ టు మీ, హీస్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్. ఎప్పుడు నాది ఏ సినిమా కథన్నా ట్రైలర్నా కూడా ఫస్ట్ నాకు మెసేజ్ చేసేది, కాల్ చేసేదిగా అనిల్ సుంకర్ గారు. సో వీళ్ళిద్దరూ ఇవాళ నాకు ఇక్కడ ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అతిథులందరికీ థ్యాంక్స్. అండ్ నరేష్ గారికి నాకు ఈ సినిమాలో కెమిస్ట్రీ తప్పకుండా చెప్పుకోవాలండి. ఆయన సినిమాలకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని, ఎస్పెషలీ జంబలకడి పంపక అన్నిటికీ. ఆయనతో వర్క్ చేసి ఫస్ట్ డే నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా. అంటే చిన్నప్పుడు వీసీఆర్లో మళ్ళీ అరిగిపోయే రేంజ్కి చూసింది ఆయన సినిమాలు. ఈ సినిమాలో నా యాక్టింగ్ చాలా బాగా ఎక్కడైనా వచ్చిందని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తే దానికి చాలా పెద్ద కారణం కూడా ఆయనే. ఆయన నాకు కుదిర్చిన కెమిస్ట్రీ మా ఇద్దరిది ఫుల్ లెంత్ ఉంటుంది. సో దిస్ ఫిల్మ్ ఐఎమ్ హోపింగ్ అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ విల్ బీ వన్ మోర్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫర్ మీ. మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ప్రొడక్షన్ టీమ్కి, ఉషా కిరణ్ టీమ్కి, ఆనంది ఆర్ట్స్ టీమ్కి అందరికీ పెద్ద థ్యాంక్ యూ. ఈ సినిమా మీద అన్నిటికన్నా నేను బాగా కాన్ఫిడెంట్గా చెప్పుకోగలిగే విషయం ఏంటంటే నా ఫిల్మ్లో, నా ఏజ్ గ్రూప్లో ఒకరు చేసిన సినిమాలో, లేదా సందీప్ కిషన్ ఇప్పటిదాకా చూసిన సినిమాల్లో, ఒక ఆనంది ఆర్ట్స్, ఉషా కిరణ్ లాంటి ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన ఒక సినిమాలో ఏమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చో, ఫ్యామిలీ మొత్తం పిల్లలతో పాటు సరదాగా వెళ్ళి బాగా నవ్వుకుని ఒక మంచి సినిమా చూసామని, క్లీన్ ఫిల్మ్ చూసి వచ్చామని ఒక పెద్ద కాన్ఫిడెన్స్ ఉన్న సినిమా అండి. ఎప్పుడు సినిమా గురించి ఇలాంటి సినిమా అలాంటి సినిమా చెప్పి ధైర్యం ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం చాలా కాన్ఫిడెంట్గా మీ టీం అందరం చెప్తున్నాం. ద కంటెంట్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ అ క్లీన్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సందీప్ కిషన్ గారు అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ బీర్వా వెరీ బెస్ట్ ఆఫ్ లక్. మరి ఉషా కిరణ్ ఫిలిమ్స్ మరియు ఆనంది ఆర్ట్స్ బ్యానర్లో సంయుక్తంగా ఈ సినిమా త్వరలోనే వచ్చేస్తుందండి. 2014వ సంవత్సరంలో ఆడియో రిలీజ్ చేసుకున్నాము. 2015లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సో ఈ సినిమా కోసం మనం అందరం కూడా వెయిట్ చేద్దాము. ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. మరొకసారి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు పెద్దలందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.